కార్మిక వర్గాలు, మనకన్నా కిందన్నటువంటి వర్గాల గురించి ముందు మనం ఆలోచించాలనేటటువంటి ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ సైకిల్ ఉపాధ్యాయ ఫెడరేషన్. అందుభాగంగా మీ యొక్క సమస్యలు కూడా మేము ఎప్పుడు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిని కూడా మా డిమాండ్స్లో భాగంగా మీ డిమాండ్స్ను కూడా పెడుతూ ఉంటాం. తప్పనిసరిగా ప్రభుత్వం పాలకుల దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది అంతర్భాగంగా ఈ కార్యాచరణ అనేటువంటి జరుగుతుంది. తప్పనిసరిగా 17 తారీఖున సెలే అసెంబ్లీ కార్యక్రమంలో మన యొక్క ప్రతినిధులందరూ కూడా అక్కడ రావడం, మన శాసనమండలి సభ్యులు కూడా అక్కడ రావడం అనేటువంటి జరుగుతుంది. నివేదిక ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్గా శాసనసభలో శాసన మండలిలో చర్చించేటటువంటి పరిస్థితులు మీ తరపున మేము తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఈవేళ విశాఖ ఉక్కు ఉంది, ఇది ఆంధ్రుల హక్కు అని మా చిన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు కార్యక్రమాలు చేసేవారు. మాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆ గత పాలకులు ఇప్పుడు వచ్చిన పాలకులు కూడా ఏం చెప్పారంటే, మేము ఉంటే విశాఖ ఉక్కుని రక్షణ చేస్తామో, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పరం చేయమనేటటువంటి హామీలు గుర్తించారు. ఏ రకంగానూ చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం అంతర్లీనంగా ఏ రకంగా ఏ మొక్కల ప్రకారంగా విశాఖ ఉక్కు అనేటటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేయాలో ఆ రకంగా చేసుకుంటూ పోతూ ఉంది. దాన్ని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. కేంద్రంలో ఆ ప్రభుత్వం, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉన్నట్లయిన వాస్తవాన్ని మీరు గ్రహించాలని నేను తెలియజేస్తాను. తప్పనిసరిగా ప్రభుత్వ రంగ సంస్థ ఉంటేనే మనకి లేకపోతే మన బిడ్డలకి అక్కడ ఉపాధి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే మనకి రేపొద్దున ఏదైతే ఉక్కు లేకపోతే ఇనుము ఏదైతే ఉందో మనకి కొంచెం తక్కువ ధర వనరులకి మనం కొనుక్కునేటటువంటి అవకాశం, రేపు మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మనం ఏదైనా నిర్మాణం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో మనకి అక్కడ సవగ్గా దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ సవగ్గా దొరికినట్లయితే నిర్మాణ పనులు జరుగుతాయి. నిర్మాణ పనులు జరిగితేనే కార్మికులు ఎక్కువగా అందులోకి వెళ్ళి పని చేసుకునేటటువంటి అవకాశాలు, ఆ రకంగా ఉపాధి అవకాశాలు కూడా పెరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఒక్కటి నాశనం చేస్తే ఎన్ని రంగాలు వెనక్కిపోతాయనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ రకంగా మనల్ని అందరినీ కూడా వెనకకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఇంకేమీ పని లేదు. వీళ్ళు అధికారం తీసుకున్నాము అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప మన గురించి ఆలోచించేటటువంటి పరిస్థితిలో ఏ రకంగానూ లేరనేటటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈవేళ ఏదైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళకి ఎయిర్పోర్ట్లన్నీ కూడా లీజుకి ఇచ్చేయడం జరిగింది. ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో రైల్వే స్టేషన్ అన్నింటిని కూడా ప్రైవేట్ కార్పొరేట్ల వాళ్ళకి లీజుకి ఇచ్చేయడం జరిగింది. మీరు అనుకుంటున్నారేమో విజయవాడ రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను, రేపు పొద్దున్న నరసాపురం రైల్వే స్టేషను ఇది కేంద్ర ప్రభుత్వంది, ఇది మంది, నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్ నో, ఆ అవకాశం భవిష్యత్తులో మనకు లేకుండా పోయిందని వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. అది ప్రైవేట్ పరం అయిపోయింది. ప్రైవేట్ వాళ్ళకి లీజులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నియమ నిబంధనలు అక్కడ రూపొందించి మనపై ఛార్జీలు రుద్ది అవిపై మనపైన భారాలు వేసి ఆ రకంగా మన నుంచి వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అన్నీ కూడా అలాగే ఓడరేవులు కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ఇక ఈ రాష్ట్రం, ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్ని ప్రైవేట్ పరం చేసేస్తే వీళ్ళు చేసేది ఏమిటి అనేటటువంటిది ఇవాళ మనం ఆలోచించవలసినటువంటి ఈ సందర్భంగా ఈ రకంగా మనం ఆలోచించకపోయినట్లయితే మనము తప్పనిసరిగా వెనకంజలో ఉన్నట్టుగా మనం భావించాలని సందర్భం. మనతో పాటుగా ఇవాళ ఎవరైతే ఉన్నారో మన ఉపాధి హామీ పథకం, ఈ ఉపాధి హామీ పథకము అనేటటువంటిది గతంలో యూపీఏ ప్రభుత్వము అంతర్భాగమైనటువంటి వామపక్షాలు 62 మంది ఉండేవారమ్మ. అందులోను యూపీఏలో వామపక్షాలు 62 మంది ఎంపీలు ఉండేవారు. వాళ్ళు మాత్రమే మన గురించి ఆలోచన చేస్తారు. ఆ రకమైనటువంటి ఉపాధి హామీ చట్టం అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. మరొకసారి నేను చెప్తున్నాను,